హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈరోజు నేను మీకు ఒక ఐస్ క్రీమ్ డబ్బాతో మంచి యూజ్ఫుల్ ఆర్గనైజర్ అయితే ఒకటి చూపించాలనుకుంటున్నానండి. ఇదైతే ఒక ఐస్ క్రీము డబ్బా. దీన్ని తీసుకుని ఫస్ట్ మనం ఇలా సెంటర్లోకి అయితే మాత్రం సమానంగా మార్క్ చేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే మార్క్ చేసుకుని అలా కట్ చేయాలి. మనం మార్క్ చేసుకుంటే నీట్గా వస్తుంది. దానికోసం నేనైతే ఒక మార్కర్ తీసుకుని నీట్గా మార్క్ చేశాను. మీరు కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోండి. ఫస్ట్ మార్క్ చేసిన తర్వాత ఇదైతే అలాగే కట్ చేసేయాలండి. మనం చాక్ కొద్దిగా వేడి చేసి కట్ చేసామంటే ఈజీగా కట్ అయిపోతుందండి. నేనైతే అలా వేడి చేసి అయితే కట్ చేశాను. 2 పీసెస్ కింద అయితే వచ్చినాయి కదా. ఈ 2 పక్కన పెట్టి ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకోవాలండి. మనం ఇదొక అట్ట ముక్క అంటారు కదా, అది ఇది తీసుకుని ఈ డబ్బాతో హాఫ్ ఉంది కదా, దాంతో మెజర్ అయితే చేసుకుని కట్ చేసుకోవాలి. మనం అలా సమానంగా సరిపోతుందా లేదా అని కరెక్ట్గా సరిపోయే సైజు పీస్ అయితే తీసుకోవాలి. అలా సరిపోయిన తర్వాత చూసారా, కింద కూడా కరెక్ట్గా అలా సరిపోవాలి. ఇలా మనం కొలుసుకుని ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. ఎక్కడ చేసుకోవాలంటే మనం కింద నుంచి సమానంగా చూసి పైన అయితే మాత్రం కొద్దిగా ప్లేస్ ఉంచుకుని అక్కడికైతే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి నీట్గా అక్కడికైతే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ వరకు అయితే సరిపోతుంది మనకి. సిజర్తో అయితే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. ఈ కార్డ్బోర్డు కొద్దిగా మందంగా ఉంది కాబట్టి ఒకటే వేస్తున్నానండి. పల్చగా ఉంటే 2 అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మనం ఏదైనా స్క్వేర్ టైప్ బాక్స్ మూతలు ఉంటాయి కదా, డేట్స్ కానీ స్వీట్ బాక్స్ కానీ, అది కూడా ప్లేస్ చేసుకోవచ్చండి. నేనైతే కార్డ్బోర్డ్తో చూపిస్తున్నాను. చక్కగా 2 తీసుకున్నాం కదా, అక్కడైతే మనం ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. హోల్కి మార్క్ చేసుకుని హోల్ అయితే పెట్టుకోవాలండి. మనం ఒక ఊచతో కానీ లేదంటే దబ్బలం అంటారు కదా, దాంతో కానీ గుచ్చితే మాత్రం హోల్ అయితే చాలా ఈజీగా పడిపోతుందండి. దాంతో అలా హోల్ అయితే పెట్టేయాలి. అది మనకి ఒక మేకు దూరేంత హోల్ అయితే పెట్టుకోవాలండి. మేకు దూరకుండా ఉండేలాగా ఉంటే కనుక అక్కడైతే ఒక తాడు కట్టుకోవాలి. దారం కట్టుకునేలా ఉంటే మనం 2 హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఒక హోల్ అయితే పెట్టుకోకూడదండి, 2 పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అటు సైడ్ పెట్టుకుని ఒక తాడు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే మేకు పెట్టడానికి అయితే చూపిస్తున్నాను. డైరెక్ట్గా మేకు పెడితే చాలా స్టిఫ్గా ఉంటుందండి. కరెక్ట్గా ఇలా సరిపోయింది కదా. ఇది మనం ఇప్పుడు గమ్ము పెట్టేసండి. గమ్ముతో అయితే స్టిక్ చేసేయాలి దీన్ని. దానికన్నా ముందు ఇంకొక పని చేద్దాం. ఇదైతే ఒక బాక్స్, బిర్యానీ బాక్స్ కానీ స్వీట్ బాక్స్ కానీ అట్లా క్యాప్స్ వస్తుంటాయి కదండి, ఆ మూత అయితే తీసుకున్నాను. తీసుకుని బ్యాక్ సైడ్ ఇలా కొలిచి మనం సమానంగా కట్ చేసుకోవాలండి. ముందే ఆ బాక్స్ అంటించేయచ్చు, కానీ ఇది కొలిచేటప్పుడు అది ఊడిపోద్ది కదా, గమ్ము ఆరాలి కదండి. ఒక 5 నిమిషాలని టైం ఇవ్వాలి మనం. దానికోసం ఇలా కొలిచేసి తర్వాత అయితే మొత్తం అన్నీ జాయింట్ చేసేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. మార్క్ చేసిన తర్వాత అక్కడికైతే అలా కట్ చేసుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మీరు మర్చిపోవద్దండి. మీ లైక్ వల్ల నాకు చాలా యూజ్ అంటే ఉంటుందండి. దానికోసం లైక్ చేయండి అని అయితే చెప్తున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. వ్లాగ్స్ ఉన్నాయండి, విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయి, కుకింగ్ ఉన్నాయండి, మొత్తం అన్ని రకాల వ్లాగ్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి మీరు. ఇలా మనం ఒక మార్కర్ అన్న పెన్ అన్న తీసుకుని చక్కగా అలా బాక్సెస్ లాగా అయితే మాత్రం మార్క్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ 3 చేశాను. తర్వాత మనం కట్ చేసిన ఐస్ క్రీమ్ డబ్బా ఉంది కదా, అది పెట్టుకోవాల్సిన తర్వాత ఇంకోటి అయితే చేస్తున్నానండి, ప్లేస్ ఉంటుందా లేదా అని. ఇంకా అటుపక్క ఇటుపక్క అయితే ప్లేస్ ఉంది కదా. ఇలా అయితే మొత్తం 5 చేశానండి. ఇది కూడా చాకు వేడి చేసి మొత్తం కట్ చేశాను నేను.
కట్ చేస్తే మనకైతే ఇలా హోల్స్ అయితే వస్తాయండి. చక్కగా ఇలా కట్ చేసి ఇప్పుడు చూసారా కార్డ్బోర్డ్కి అయితే మాత్రం డబ్బా అతికించేసానండి నేను. మనం స్ట్రాంగ్గా ఉండి గమ్ ఏదైనా వేసి అయితే అతికించుకోవాలి. నేనైతే ఫెవిబాండ్ వేసి అయితే అతికించాను. కొంతసేపు ఆరితే బాగా టైట్గా అతుక్కుంటుంది కదా, దానికోసం ముందే అతికించి పక్కన పెట్టేశానండి. మీరు కూడా అలా అతికించి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, ఆరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్లేట్ ఎందుకు కట్ చేసామంటే ఇదైతే పైకి అలా నీట్గా పెట్టుకోవాలండి. కింద అంచు బాక్స్ మూసేది అయితే కిందకు ఉండాలి, మిగిలింది అయితే పైకి ఉండాలి. అలా పెట్టి మనం కరెక్ట్గా అదే సైజులో ఇక్కడ కూడా గమ్ అయితే స్టిక్ చేసి మొత్తం అయితే అతికించేసుకోవాలండి. కార్డ్బోర్డు ఆ ఎడ్జ్కి వచ్చేలాగా అతికించుకోవాలి. ముందైతే ఇలా ప్లేస్ అయితే ఉండాలి. ఇది ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి. ఇదైతే ఒక మంచి బ్యూటిఫుల్ బ్రషెస్ వేసుకుని స్టాండ్ అనొచ్చండి, ఆర్గనైజర్ అనొచ్చు. బ్రష్ కానీ పేస్ట్ కానీ ఏదన్నా వేసుకోవచ్చండి. ఈ హోల్స్ అయితే మాత్రం ఎందుకు పెట్టండి, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. రెడీ చేయడం అంటే ఇంతవరకు రెడీ చేస్తే అయిపోతుందండి, కానీ దీనికి ఇలా ఉంటే మనకి బాగా కనిపించట్లేదు కదా, దీనికైతే ఎక్స్ట్రా లుక్ వచ్చేలాగైతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో చూద్దాం. కావాలంటే దీనికి కలర్ పేపర్ కానీ డిజైన్ పేపర్ కానీ స్టిక్కర్స్ కానీ అతికించుకోవచ్చండి. నేనైతే ఈ బ్లూ కలర్ పెయింట్ అయితే వేస్తున్నానండి. చక్కగా పెయింట్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఒక పేపర్ వేసి పెయింట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే కింద అది అంటుకోకుండా ఉంటుంది కదా, నీట్గా ఉంటుంది. పేపర్ అయితే బయట వేసేయచ్చండి, మనకు ప్రాబ్లం ఉండదు. మనం చేసి ఈ వస్తువులనే కాకుండా ఇల్లుని కూడా నీట్గా చూసుకోవాలి కాబట్టి మనం చేసేటప్పుడు కింద మీద పడకుండా ఏదైనా కింద అంటుకుంటుందే మనం ఇలా పేపర్ కానీ ఏదైనా షీట్ కానీ వేసుకుని తర్వాత చక్కగా తీసుకుని బయట అన్నా వేసేయచ్చు, లేదంటే వాష్ చేసుకున్నా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మనకు ఎవరో చెప్పక్కర్లేదండి, ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతాయి. నేనైతే బ్లూ వేస్తున్నానండి, ఎందుకంటే కింద ప్లేట్ అయితే మాత్రం కొద్దిగా వైట్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది కదా, దానికోసం. మీరైతే మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి. ఆ కలర్ ఈ కలర్ అయితే ఏం లేదు, మొత్తం చక్కగా బ్లూ కలర్తో అయితే మాత్రం పెయింట్ చేసేస్తున్నాను. ఎక్కడ కొన్నారండి, చాలా బాగుంది ఇదైతే మాత్రం అడుగుతూ ఉంటారండి, ఎందుకంటే ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి మనం ఫస్ట్ లేచిన వెంటనే వీళ్ళు చూసేది మాత్రం ఈ బ్రష్ స్టాండ్ ఒకటే కదా. ఇవి చాలా ఎక్కువగా అయితేని కొంటూ ఉంటామండి, పాడైపోతూ ఉంటాయి, మళ్ళీ కొంటూ ఉంటాము. అటువంటి మనం చక్కగా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, ప్రతిరోజు లేచి చూసిన వెంటనే అబ్బా నా దగ్గర ఇంత ఆర్ట్ ఉందా, నేను ఇంత చక్కని స్టాండ్ అయితే రెడీ చేసుకున్నాను కదా అనేది మాత్రం ప్రతిరోజు హ్యాపీగా ఫీల్ అవుతాము. కొన్ని మన సంతోషాల కోసం కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. పిల్లలు కూడా ఇది మా మమ్మీ చేసింది, ఇది మా మమ్మీ చేసిందని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పినప్పుడు మనం అయితే కొద్దిగా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతాం అనమాట. అందుకు కొన్ని మనకు వచ్చు కాబట్టి, మన చేతిలో విద్య కాబట్టి మనం అయితే చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా పెయింట్ అయితే వేసేసి కొద్దిగా ఆరిన తర్వాత దీని మీద చిన్న డిజైన్ ఏదైనా వేస్తే బాగుంటుంది, ప్లెయిన్గా ఉంది కదని అయితే మాత్రం అనుకున్నాను నేను. దానికోసం ఇలా డాట్స్ అయితే పెట్టేసండి, చిన్నగా డిజైన్ అయితే వేసాను, వైట్తో అయితే వేసాను నేను. ఇది ఆరిపోయిన తర్వాత తీసి మనం ఇలా మేక్ పెట్టేసుకున్న హోలు బ్రష్లు కానీ పేస్ట్లు కానీ టంగ్ క్లీనర్స్ కానీ ఇటువంటివి అన్నీ ఉంటాయి కదా, ఫేస్ వాష్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, ఇదైతే అందరికీ చాలా యూజ్ఫుల్ అనమాట ఇది. కాబట్టి చూసి తప్పకుండా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా 5 బ్రష్ అయితే పెట్టినాయండి. ఇక్కడ కాకుండా పైన బాక్స్లో కూడా చాలా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ టంగ్ క్లీనర్స్ వేసాను, నేను ఒక బ్రష్ అయితే పెట్టాను. మీరు ఏది కావాలన్నా అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.